చాలామంది నిద్ర లేయటమే నడుము నొప్పితో లేస్తూ ఉంటాం. అసలేంటి ఈ నడుము నొప్పి? ఎంతమందిని బాధిస్తుందంటే ఈ నడుము నొప్పి మనము ప్రతి 10 మందిలో చూసుకుంటే దాదాపు ఇవాళ 6 మంది నుంచి 8 మందికి నడుము నొప్పి అనేది కామన్ అయిపోయింది. ఒక ఏజ్ గ్రూప్ అంటే ఇదివరకు పాతకాలంలో మనం చూసుకుంటే ఇలాంటి నొప్పులన్నీ కూడాను ఒక 50 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లోనే మనం చూసాం. కానీ ఇప్పుడు వింటుంటే 20 సంవత్సరాలు, ఒక రకంగా చెప్పాలంటే కొన్ని శాంపిల్స్ తీసుకుంటే 15 సంవత్సరాల నుంచి కూడా ఈ నడుము నొప్పులు విపరీతంగా పెరిగిపోవటం అనేది రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. నడుము నొప్పి అనేది నడుము దగ్గరే ఉండకుండా నడుము దగ్గర నుంచి కాళ్ళకు కూడా పాకుతున్న నొప్పుల్ని మనం చూస్తూ ఉన్నాము. చాలామంది కాలంతా లాగటము, కాలు తీసి కాలు వేయలేకుండా, అలాగే నడవటంలో కూడా లింపింగ్ అంటే కుంటతా నడవటం అనేది ఈ నడుము నొప్పి వల్ల జరుగుతుంది. అంటే ఈ నడుము నొప్పి ఎంత ప్రమాదమో మనం ఆలోచించాలి. అసలు నడుము నొప్పి ఎందుకు వస్తుంది? నడుము నొప్పి రావడానికి ప్రధాన కారణము ఆ కండరాల బలహీనత. ఈ కండరాలు ఎప్పుడైతే బలహీన పడుతాయో ఆటోమేటిక్గా అక్కడున్న స్కెలిటన్ సిస్టమ్, ఈ వెన్నుపూసల మధ్య ఒత్తిడి పెరిగి ఎరగటం మొదలవుతాయి. ఇలా మొదలవటం వల్ల అక్కడ ఇన్ఫ్లమేషన్ బిల్డ్ అయ్యి అదంతా ర్యాపిడ్కి గురయ్యి ఆ చుట్టుపక్కల ఉన్న కండరాలన్నీ కూడాను బాగా కమిలిపోయినట్టు, మజిలంతా కూడా స్టిఫ్ అయిపోయినట్టు, కండరం ఒక పక్క నుంచి ఇంకో పక్క కదలాలంటేనే ఇబ్బందిగా ఉండేటట్టు ఈ నడుము నొప్పి రూపంలో బయటకు వస్తుంది. దాన్నే మనం నడుము నొప్పి అంటాం. ఇకపోతే ఈ నడుము నొప్పి అక్కడితో ఆగకుండా స్లోగా అది కాళ్ళకి పాగటం మొదలెడుతుంది. ఇలా కాళ్ళ దగ్గరకు వస్తున్న ఈ నడుము నొప్పి ఎందుకు నడుములో మొదలైన ఈ నొప్పి కాళ్ళకి రావడానికి కారణం ఏంది? ఒక కారణం ఉంది. ఏంటంటే అది నడుము దగ్గర బలహీన పడిన ఈ కండరాలు, ఎముకలు అంటే వెన్నుపూసల మధ్య ఉన్న డిస్క్ ఏదైతే ఉందో ఆ డిస్క్ కూడా, అంటే కండరం ఇటు అటు కదలడానికి వెన్నుపూసల అమరిక ఉంటుంది. ఆ వెన్నుపూసల లంబార్ స్పైన్ అంటే L2, L3, L4, L5 అంటే L1 నుంచి కూడా ఉంటుంది. L1 ఏరియాలో పెద్ద ప్రాబ్లం రాదు. ఎప్పుడు కూడా L2 కూడా పెద్దగా రాదు. కానీ L3, L4, L4, L5, L5, S1 ఈ 3 వర్టిబ్రల్ డిస్క్ మధ్య ఉన్న ఒత్తిడికి లోనయ్యి వెళ్ళి ఈ నరాన్ని నొక్కేయటం, ఆ నరం రైట్ సైడ్ నొక్కుతుందా, లెఫ్ట్ సైడ్ నొక్కుతుందా, లేదా 2 సైడ్లు నొక్కుతుందా అనే దాని మీద నిర్ధారించి ఆ పెయిన్ అనేది కంప్లీట్గా రైట్ సైడ్ నొక్కితేనేమో రైట్ కాలంతా పీకినట్టుంటుంది, లెఫ్ట్ సైడ్ నొక్కితేనేమో లెఫ్ట్ కాలంతా పీకినట్టుంటుంది. లేదు 2 సైడ్లు వచ్చి అది సమానంగా ఒత్తిడికి లోనైనప్పుడు అది 2 కాళ్ళకు కూడా పాకటం మొదలెడుతుంది. దీనినే మనము ఒక రకంగా చెప్పాలి అంటే సియాటికా పెయిన్ అంటాము. ఇలా నడుము నొప్పి, అలా సియాటికా పెయిన్, ఈ 2 కూడాను మనల్ని ఎంతో, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని రోజు రోజుకి దిగజారుస్తూ ఉంటుంది. కానీ ఇవన్నీ తగ్గాలి అంటే మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా దీన్ని మనం తీసుకుని ముందుకెళ్ళాలి, ఈ నొప్పి నుంచి మనకు ఉపశమనం ఏమిటి అనేది ఆలోచిస్తే అసలు చిటికలో ఇలాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయా, తగ్గాలంటే ఏం చేయాలి? సో ఇవన్నీ మనకు ఆలోచనకి వెళ్తే మనం వెళ్తూ ఉంటాం. దీనికి నొప్పి అనగానే చాలా రోజులు దాన్ని మనం ఇగ్నోర్ చేస్తాం. ఎందుకంటే అది కొద్దిగా అన్బేరబుల్గా ఉంటుంది. అన్బేరబుల్గా ఉన్నప్పుడు ఇనీషియల్గా అది బేరబుల్ ఉంటుంది, తర్వాత అన్బేరబుల్గా ఉంటుంది. ఈ అన్బేరబుల్ ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు మన ఆలోచన కూడా భయంగా మొదలవుతుంది. ఈ పెయిన్ తగ్గకపోగా ఇది నొప్పిని భరించలేని స్థితికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము దీన్ని వెంటనే తగ్గించుకోవాలి, చిటికలో తగ్గించుకోవాలని వెంటనే డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం, లేదా మందుల షాపుల దగ్గరికి వెళ్ళటం, ఈ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళటం, అలాగే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడ్వైజ్ చేసిన ఈ పెయిన్ కిల్లర్స్ లేదా ఫార్మసిస్ట్ ఇచ్చిన పెయిన్ కిల్లర్స్ని మనం వేసుకొని ఆ నొప్పిని తాత్కాలికంగా ఏదో ఆ టైమింగ్ తగ్గించుకొని మళ్ళీ రోజు ఆ నొప్పితో బాధపడి రోజుకి దాన్ని భయంకరంగా మనము చిన్న నొప్పిని పెద్ద నొప్పిగా తయారు చేసుకుంటూ ఉంటాం. కానీ ఇలాంటివి ఏమీ లేదు. ఏ ముందైన పెయిన్ కిల్లర్స్ ఇలాంటి వాటిని అన్నిటిని డస్ట్బిన్లో పడేసేసి చక్కగా ఈ నొప్పి వచ్చినప్పుడు చక్కగా రెస్ట్ తీసుకొని దానికి చక్కగా ఇంట్లో ఉండే చిన్నపాటి మన కొబ్బరి నూనె కావచ్చు, లేదా నువ్వుల నూనె కావచ్చు, లేదా కర్పూరం కావచ్చు, వీటిని సమపాలల్లో కలుపుకొని ఆ నడుము నొప్పి ఉన్న ఏరియాలో అప్లై చేసి చక్కగా గోరువెచ్చని నీళ్లతో కాపడం పెట్టుకొని కాస్త రెస్ట్ ఇచ్చి, మనం ఎప్పుడైతే ఏ పని మీద నొప్పి ఎక్కువగా వస్తుందో ఆ పనిని మనం కాస్త రెస్ట్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా ఈ నొప్పి తగ్గటం మొదలవుతుంది.
ఇలా స్లోగా తగ్గి ఇనిషియల్ స్టేజ్లో అయితే చాలా తొందరగా తగ్గుతుంది. అలాగే ఇది ముదిరిన తర్వాత అడ్వైజ్డ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఈ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ని మనం మంచి ఎక్స్టర్నల్ అప్లికేషన్ తీసుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పిన హోమ్ రెమెడీస్ ఏదైతే ఈ కొబ్బరి నూనె అలాగే కర్పూరము ఈ 2 మిక్స్ చేసి దాన్ని అప్లై చేయటం వల్ల వేడి నీళ్ళు కాపడం పెట్టడం వల్ల ఎలా తగ్గిందో, అలాగే ఇప్పుడు మనము చాలా చక్కగా ఇంట్లో నేను చెప్పిన విధానం అప్లై చేసుకొని రెస్ట్ తీసుకొని తర్వాత నొప్పి తగ్గిన తర్వాత చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అంటే ఆ నడుము కండరాల యొక్క బలాన్ని పెంచే ఎక్సర్సైజెస్ చిన్న చిన్నవి చేసుకుంటూ చక్కగా వాకింగ్ చేసుకుంటూ రెగ్యులర్గా దాన్ని రెగ్యులర్ లైఫ్ స్టైల్లోకి తీసుకొని వచ్చేసి మనం ఏ పద్ధతి వల్ల ఈ నడుము నొప్పి మనకు వచ్చిందో ఆ పద్ధతిని మనం బాగా గుర్తుపెట్టుకొని ఆ పద్ధతి అంటే కూర్చునే విధానం కావచ్చు, నిలబడే విధానం కావచ్చు, వర్క్ చేసే విధానం కావచ్చు, వీటిల్లో మనం తగు జాగ్రత్తలుగా తీసుకోగలిగితే ఇలాంటి నడుము నొప్పిని మొదటి స్టేజ్లోనే మనము చాలా చక్కగా నివారించుకోవచ్చు. ఇది ముదిరిన తర్వాత జాగ్రత్తగా డాక్టర్ల కన్సల్టేషన్స్, డాక్టర్ల అడ్వైజ్ ప్రకారంగానే ఇది పాటించి చక్కగా దీన్ని తగు జాగ్రత్తలు తీసుకుంటే ఏ నొప్పి బిళ్ళలు లేకుండా మనం 100% దీన్ని కంప్లీట్గా తగ్గించుకోవచ్చు. నేను చెప్తా చాలామంది ఓన్లీ వన్ టైం సొల్యూషన్ అంటే ఒక్కసారి డాక్టర్ నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని వాళ్ళ యొక్క పని చేస్తున్న విధానం అంటే వర్కింగ్ వాళ్ళ ప్రొఫెషన్ని అర్థం చేసుకోవటం, వాళ్ళ జీవన విధానంలో వాళ్ళ బాడీ అంటే నడుము మీద ఎంత ఒత్తిడి పడుతుందనేది మనం గ్రహించి ఆ ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి, వాళ్ళు చేస్తున్న వర్క్ స్టైల్లో ఎలాంటి జాగ్రత్తలు కూర్చునే విధానం కావచ్చు, పనిచేసే విధానం కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు తీసుకుంటున్న ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ డైజెషన్ అంటే కొలేటరల్గా ఈ నడుము నొప్పికి ఎలాంటి కారణాలు ఉన్నాయో నేను చెప్పినట్టు ఇందాక కండరాలు బలహీనం అవటము, అలాగే ఈ ఎక్కువగా ఒకే ఒత్తిడితో పనిచేయటము, మెకానికల్గా దాని మీద ఒత్తిడి పెరగటం, ఇవే కాకుండా మనం డైజెషన్ కూడా ఒక్కోసారి ఎసిడిటీ బాగా బిల్డ్ అయినప్పుడు నడుము నొప్పి వస్తుంటుంది, ఒక్కోసారి ఇండైజెషన్ బిల్డ్ అయినప్పుడు నడుము నొప్పి వస్తుంటుంది, ఒక్కోసారి కాన్స్టిపేషన్ బిల్డ్ అయినప్పుడు నడుము నొప్పి వస్తుంది. ఇలాంటి కండిషన్లో కూడా ఏదన్నా ఉంటే మెటబాలిజం వాళ్ళకి ఎలా ఉందో కనుక్కొని దాని ప్రకారం మనం డైట్ అడ్వైజ్ కూడా చేయటం జరుగుతుంది. అలాగే ఇలా ఎక్సర్సైజు, కంప్లీట్గా తగినంత రెస్టు, అలాగే నేను చెప్పిన ఈ పెయిన్ రిలీఫ్ ఆయింట్మెంట్ కానీ, అలాగే ఈ మధ్యనే మేము స్లీప్ 8 పెయిన్ రిలీఫ్ బామ్, ఇదివరకు మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ లాంచ్ చేసాం. ఇప్పుడు స్లీప్ 8 పెయిన్ రిలీఫ్ బామ్ని ఇప్పుడు కొత్తగా ఇంకో ప్రోడక్ట్ని డెవలప్ చేసి ఇప్పుడు అందరికీ ఇదేంటంటే స్లీప్ 8 పెయిన్ రిలీఫ్ బామ్ ఈజీగా అప్లై చేసేసి దాన్ని వేడి నీళ్ళు కాపడం కూడా అవసరం ఉండదు, దాన్ని అప్లై చేసి వదిలేస్తే హ్యాపీగా ఇన్స్టెంట్గా చిటికలో ఆ పెయిన్ అనేది అలా తీసేసినట్టు అవుతుంది. ఇలాంటి ఎక్స్టర్నల్ అప్లికేషన్ అంటే ఎఫెక్టివ్గా ఉండే ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ని మనం అర్థం ఇమీడియట్లీగా దాన్ని తీసుకొని వాడటం వల్ల ఇమీడియట్లీగా ఇలాంటి నొప్పులన్నీ తగ్గటం, నొప్పి తగ్గితే ఆటోమేటిక్గా మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ నొప్పి తగ్గలేదనుకోండి ఆందోళనకు గురవుతుంది. ఇలాంటిది నొప్పి తగ్గగలిగిన విధానాన్ని మనం ఖచ్చితంగా చాలా చక్కగా పాటించాలి. నేను ఇలాంటివన్నీ కూడాను చాలామంది చాలా దూరం నుంచి రావాల్సిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక్కసారి వచ్చి చూపించుకొని వెళ్ళి తర్వాత వాళ్ళని ఫోన్లో ఎలా ఉన్నారు ఏంటి అనేది ఒక్కసారి ఫాలోఅప్ చేసుకుంటే వాళ్ళు ఆ 1 వీక్ కానీ చాలా జాగ్రత్తగా ఉన్నారంటే ఆ నొప్పి ఆటోమేటిక్గా వాళ్ళ బాడీ ఎర్గనామిక్స్ కూడా మారిపోతాయి. వాళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ప్రకారం వాళ్ళ జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవటం వల్ల ఇలాంటి నొప్పుల్ని 0 లెవెల్కి తీసుకొని రావచ్చు.